వరంగల్ జిల్లా భద్రకాళి దేవాలయానికి చెందిన భూముల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలను దేవాదాయ శాఖ అధికారులు అడ్డుకున్నారు. ల్యాండ్ ఏడీ సర్వే నిర్వహించిన అనంతరం దేవాలయ భూముల్లో ప్రైవేటు వ్యక్తులు అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని గుర్తించామని భద్రకాళి దేవస్థానం ఈవో సునీత తెలిపారు. వేద పాఠశాల నిర్మాణం పేరుతో జరుగుతున్న పనులను పోలీసు బందోబస్తు మధ్య నిలిపివేస్తున్నామని చెప్పారు. దేవాలయాల స్థలంలో ఎవరైనా అక్రమంగా నిర్మాణాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. అయితే గతంలో ఈ భూమిని ప్రైవేటు ల్యాండ్గా కొనుగోలు చేశామని, హైకోర్టు నుంచి స్టే కూడా ఉందని బాధితులు చెబుతున్నారు. కాలనీకి మున్సిపల్ కార్పొరేషన్ రహదారి ఇస్తామని హామీ ఇచ్చిందన్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని ప్రభుత్వం, మున్సిపల్ అధికారులను వారు కోరుతున్నారు. ఇంజక్షన్ ఆర్డర్ సుతా ఇచ్చిళ్ళు, అయినా వాళ్ళు బాధాప్తా కడుతున్నారు. ఈవో గారు చెప్పినా వింటలేదు. ఈవో సుతా ఎమ్మెల్యే గారు సుతా 2-3 సార్లు చెప్పిండు, కార్పొరేటర్లు చెప్పిండు, నేను మున్సిపాలిటీ కమిషనర్ సుతా చెప్పిన, కమిషనర్ గారు 2 సార్లు ఆపిచ్చిళ్ళు. మళ్ళీ ఇది ఇప్పుడు మళ్ళీ వచ్చి మళ్ళీ దౌర్జన్యంగా కడుతున్నారు. ఎండోమెంట్ లేని అయితే మరి ఫస్ట్ సార్ మార్కింగ్ చేసినప్పుడు దారి పోను ఎందుకు వచ్చింది అటు పోయినాక వాళ్ళు ఏం చేసిండు కదంటే అటు ప్లాట్లు పోయేటోళ్ళు వాళ్ళు ఏం చేసిందో ఏం పోయిందో ఇప్పుడు బోర్ వేసింది చూస్తున్నది, గోడ కట్టి ఉన్నది, ఆ గోడను కాదనుకుంటా మళ్ళీ మొత్తాన్ని కంప్లీట్ జరిపిండు. మళ్ళీ 2 ఏళ్ళ తర్వాత మళ్ళీ జరిపినాక మళ్ళీ కొంచెం జరిపిండు, మళ్ళీ ఒక ఏడాది గ్యాప్ తీసుకొని ఇట్లే జరుపుకుంటూ దారి మొత్తం అది మా దేవస్థానం జాగులు. మరి వాళ్ళకు మ్యాపులు లేవు, ఏమి లేవు, వాళ్ళ చేతనే గీసుకుంటాను ఇది మ్యాప్ అని మున్సిపాలిటీలో చూపెడతాను, ఇటు వచ్చిన వాళ్ళు చూపిస్తాను. అది వాళ్ళు చేసే పనులు ఇవి కట్టింది మా రోడ్డు పోనే కట్టిళ్ళు, మార్కింగ్ చేసిళ్ళు. తర్వాత మళ్ళీ 2వ మళ్ళీ అయినప్పుడు మళ్ళీ కొంచెం జరిపిండు. అటోళ్ళ ప్లాట్లు పోతానే ఇటు జరిపించి మొత్తం రోడ్డును మొత్తం కబ్జా చేసి కడతాను. ఇది మా ఇంటికి రోడ్డు లేకుండా అవుతుంది, మాకు చాలా ఇబ్బంది అవుతుంది. కూడా వాళ్ళు ఇంజక్షన్ ఆర్డర్ సుతా ఇచ్చిళ్ళు, అయినా వాళ్ళు బాధాప్తా కడుతున్నారు. ఈవో గారు చెప్పినా వింటలేదు. ఈవో సుతా ఎమ్మెల్యే గారు సుతా 2-3 సార్లు చెప్పిండు, కార్పొరేటర్లు చెప్పిండు, నేను మున్సిపాలిటీ కమిషనర్ సుతా చెప్పి 2012లో నేను కట్టుకున్నా రేకుల షెడ్ కట్టుకుంటే భద్రకాళి ఈవో వచ్చి కూలగొట్టిస్తే నేను 2014లో కోర్టుకెళ్ళి సెటెస్కో వచ్చింది, ఎవరు వాళ్ళు రావద్దు మేము రావద్దని ఇవాళ జులుముగా కడుతుండ్రు, కూలగొట్టి మళ్ళీ పిల్లర్లు వేస్తుండ్రు. దానికి అదొకటి. ఇంకోటి 30 ఫీట్ రోడ్డుకు మధ్యలో వచ్చి పిల్లర్లు వేసి మళ్ళీ కడుతుండ్రు. అది 30 ఫీట్ రోడ్ అయినా కానీ రోడ్డుకు వచ్చి కడుతుండ్రు. ఈవో ఎక్స్టెన్షన్ ఆఫీసర్ భద్రకాళి గుడి ఆమె మేడం 2012లో నేను కట్టుకున్నా రేకుల షెడ్ భద్రకాళి దేవస్థానానికి సంబంధించినటువంటి వేద పాఠశాల పునర్నిర్మాణంలో భాగంగా దేవస్థానానికి సంబంధించినటువంటి 817 సర్వే నెంబరు, ఎకరం 20 గుంటల్లో ఆల్మోస్ట్ మనకి 1 ఎకరంలో మన వేద పాఠశాల నిర్మాణం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి గతంలో బౌండరీగా మాకు కాంపౌండ్ వాల్ కట్టుకోవడం జరిగింది. కన్స్ట్రక్షన్లో భాగంగా కాంపౌండ్ వాల్ డిమాలిషన్ అయింది. ఇదే అదునుగా చూసుకొని చుట్టుపక్కల ఉన్న ఇళ్ల జాగాలు కొనుక్కున్న వాళ్ళు రోడ్డు కోసము దాన్ని అబ్జెక్షన్ పెడుతూ ఇబ్బంది పెడుతున్నారు. ఈ క్రమంలో పోలీస్ వారు, అదేవిధంగా ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధ్వర్యంలో కాంపౌండ్ నిర్మించడానికి ఈరోజు అనుకున్నాము. కానీ మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళు ఒకసారి మాట్లాడిన తర్వాత దాన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా అన్నారు. కాబట్టి ఈ వేద పాఠశాల వర్క్ మాత్రమే చేస్తున్నాము. మున్సిపల్ కమిషనర్ గారి దగ్గర నుంచి ఆదేశాలు వచ్చిన అనంతరం కాంపౌండ్ నిర్మించుకుంటాము. ఇది కంప్లీట్గా దేవస్థానానికి సంబంధించిన భూమి. ఇంతా కూడాను ఏడీ సర్వే వాళ్ళు సర్వే చేసినప్పుడు వాళ్ళు నిర్ణయించిన హద్దుల ప్రకారమే మేము కాంపౌండ్ కట్టుకోవడం జరిగింది. అంతే తప్ప వాళ్ళ దాంట్లోకి మేము ఎటువంటి వెళ్ళలేదు. ఇంకా వాళ్ళకే ఆల్మోస్ట్ టెంపుల్ ల్యాండే 20 గుంటలు రోడ్డుకి పబ్లిక్ పర్పస్లో రోడ్డుకి పోయింది. ఈ భద్రకాళి దేవస్థానం